వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. జవాన్ ఈ పేరు వింటేనే ఏదో పవర్. దేశ ప్రజల కోసం బోర్డర్లో కాపు కాసే సైనికుడికి కుటుంబం కంటే దేశం కోసమే ఆలోచన. కాల్చేసే వేడి, కొరికేసే చలి, రక్తం గడ్డకట్టే మంచు, వదలని వర్షం ఇబ్బంది పెట్టినా మాతృభూమి రక్షణ కోసం అహర్నిశలు సంసిద్ధులై ఉంటారు ఈ యోధులు. బార్డర్లో శత్రు మూకలతోనే కాదు, ప్రకృతితో కూడా యుద్ధం చేస్తారు. జవాన్ కష్టాన్ని తెలిపే ఎన్నో వీడియోలు మనం చూసే ఉంటాం. మరోసారి అలాంటి వీడియో వైరల్ అవుతోంది. ఓ జవాన్ ఎడారిలో అప్పడాన్ని కాల్చగా అది ఎండకు కాసేపటికే వేగినట్టుగా కనపడింది. రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బీఎస్ఎఫ్ జవాన్ అక్కడ ఎండల వేడి తీవ్రతను చూపేందుకు ఓ ప్రయత్నం చేశాడు. మనం వేయించుకుని తినే అప్పడాలను అక్కడ ఇసుకలో పెట్టాడు. అది కొన్ని సెకండ్లలోనే వేయించినట్టుగా గట్టిపడిపోయింది. ఎండవేడికి ఇసుకలో వేగిన అప్పడంను సదరు జవాన్ విరిచి చూపించాడు. తర్వాత మరో అప్పడాన్ని జస్ట్ అలా ఇసుకపై వేసుంచాడు. అది కూడా కాసేపటికి వేగినట్టుగా కనపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజస్థాన్ ఎడారిలో బికనీర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉంటుంది. అంత ఎండలోనూ జవాన్లు గస్తీ కాస్తున్నారు. దేశం ప్రజల కోసం కష్టాన్ని ఇష్టంగా భావించి ఎలా భద్రతలో నిమగ్నమయ్యారో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. మన దగ్గర మండే ఎండలకే బయట ఒక గంట తిరగలేక ఏ ఫ్యాన్ కిందనో ఏ ఏసీ కిందకో దూరిపోతాం. కానీ భానుడు నిప్పులు కురిపిస్తున్నా తట్టుకుని పహారా కాస్తున్న జవాన్లకు సెల్యూట్ కొట్టాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.